నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వాతావరణం చల్లగా ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నాగర్ కర్నూల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటివరకు 9 గంటల వరకు 9.8% పోలింగ్ నమోదైంది. మరింత పోలింగ్ నమోదయ్యే అవకాశము అంటే గంటకు పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే దీనికి తోడుగా వాతావరణం కూడా సహకరిస్తూ ఉంది. ఉదయం కొంత చిరుజల్లు కురిసినప్పటికీ ఇప్పుడు వాతావరణం అంటే ఒక్కసారిగా మారిపోయి అటు ఎండ లేకుండా ఇటు వర్షం లేకుండా చాలా చల్లగా ఉంది. కాబట్టి ఓటర్ల ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూల్ పార్లమెంట్కి సంబంధించి మనము పూర్తి స్థాయిలో చూసినట్టయితే మనం ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. అయితే నాగర్ కర్నూల్ పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే గద్వాల, అలంపూరు, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి ఈ 7 సెగ్మెంట్లలో 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ 19 అభ్యర్థులకు సంబంధించి 2057 పోలింగ్ కేంద్రాలు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్లమల్లో ఉండేటువంటి సుదూర ప్రాంతాలు, తర్వాత నల్లమల్ల చెంచుపెంటల్లో ఉండేటువంటి దగ్గర కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అయితే 9.8 పోలింగ్ పర్సెంటేజ్ అయింది. 9 గంటల వరకు సుమారుగా 10% పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి అన్ని కేంద్రాలు అంటే పార్లమెంటు పరిధిలో అన్ని ప్రశాంతంగానే జరుగుతున్నాయి. కానీ ఒక నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలం మైలారంలో ఇప్పటివరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. పోలింగ్ ప్రారంభం కాకపోవడానికి అక్కడ మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది డిమాండ్ అంటే వాళ్ళు ఖచ్చితంగా మైనింగ్ రద్దు చేసినట్లయితేనే మేము పోలింగ్లో పాల్గొంటామని చెప్పేసి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరు కూడా ఏజెంట్లు కూడా లోపలికి వెళ్ళలేదు. కేవలం పోలింగ్ సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్ళారు. ఓటర్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడికి విషయం తెలుసుకున్నటువంటి ఉన్నతాధికారులు ఆర్డీఓ కూడా అక్కడికి చేరుకొని ఈ ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి వాళ్ళకి నచ్చజెప్పినప్పటికీ వాళ్ళు ససేమిరా అని చెప్పేసి మేము కొంతకాలంగా మైనింగ్ను రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఓట్లను బహిష్కరిస్తున్నాం. ఎప్పుడైతే మాకు ఈ రద్దు అనుమతి వస్తుందో అప్పుడు మాత్రమే ఓటింగ్లో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక మైలారంలో ఆ పరిస్థితి ఉంటే మరి కొన్ని ప్రదేశాల్లో మాత్రం కొన్ని పోలింగ్ సెంటర్లో మాత్రం అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఉన్నతాధికారులు అంటే ఇక్కడ జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పూర్తి కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. పర్యవేక్షణ చేస్తూ ఎక్కడైతే సమస్యలు వస్తున్నాయో వాటిని అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు టెక్నీషియన్ పంపించి నివృత్తి చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంటే గతంలో నిన్న మనం ఊహించినట్టుగా ఎండ ఉంటుంది అనుకున్నటువంటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం చిరుజల్లు కురిశాయి. ఇప్పుడు ఇటు వర్షం లేకుండా అటు ఎండ లేకుండా వాతావరణం చల్లగా ఉండడంతో పూర్తి స్థాయిలో ఓటర్లు స్వేచ్ఛగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కునైతే వినియోగించుకుంటా ఉన్నారు. మరింత రాను అంటే మరి గంటకు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ఓటర్లు అయితే ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఓటర్లు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటింగ్ వినియోగించుకుంటున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులున్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. వివిధ మాధ్యమాల్లో ఎవరైనా రూమర్స్ క్రియేట్ చేసినట్టయితే, వయలేషన్ చేసినట్టయితే వాటిపైన ఎంబడే ఈసీకి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా వయలేషన్ క్రియేట్ చేస్తే, రూమర్స్ క్రియేట్ చేస్తే అంటే ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రకారం నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలక్షన్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో తర్వాత ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వేషన్ జరుగుతూ ఉంది. జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా 144 సెక్షన్ కూడా విధించారు. ముఖ్యంగా ఓటర్లకు సంబంధించి ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా ఎనీ ఐడి కార్డు, ప్రూఫ్ కార్డు ఏదైనా ఉంటే మాత్రమే ఓటుకు అనుమతిస్తూ ఉన్నారు. ఏజెంట్ల సహాయంతో ఇప్పుడు అంటే లోపల సక్రమంగా ఏదైనా ఐడి కార్డు చూపిస్తేనే ఓటుకు అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి మొత్తానికి కూడా ఓటర్లు కూడా ఆసక్తి ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనడానికి ఆసక్తి అయితే చూపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది నాగర్ కర్నూల్ పార్లమెంట్ సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూల్ జిల్లా, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి.